ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోని దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ అన్నారు. వేములవాడ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారం చేపట్టి 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రపంచం ఆర్థిక శక్తిలో భారతదేశాన్ని 4వ స్థానంలో నిలిపిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. దేశంలో కోట్లాది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించి దేశంలోని ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి అనేక కార్యక్రమాలతో రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే విధంగా పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఆది జలంధర్, నల్ల వెంకటరెడ్డి, ఆడపు విజయ్, కళ్ళడ నరేష్, లింగంపల్లి రాజు, చొప్పరి కరుణాకర్, గంగుల ప్రసాద్, కుమారస్వామి, బీజేపీ నాయకులు గోపు ప్రవీణ్, సుంకరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి పనులు, సంక్షేమాలని ఈరోజు ప్రజలకు తెలియజేసే క్రమంలో మేము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా 11 సంవత్సరాల కాలాల్లో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానిగా ఆర్థిక పరంగా చూసుకుంటే ప్రపంచంలో 4వ స్థానానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్లడం జరిగింది. అదే మొన్నటికి మొన్న చూసుకుంటే ఉగ్రవాదులు మన భారతదేశం మీద యుద్ధం చేసినప్పుడు, మన భారతీయ పౌరుల్ని చంపినప్పుడు భారతదేశం మన రక్షణ వ్యవస్థ వాళ్ళని ఎదుర్కొన్న తీరు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయనంత సాహసంతో నరేంద్ర మోడీ గారు చేసి కేవలం 20 రోజులలోనే పాకిస్తాన్ మన కాలబేరానికి వచ్చేటట్టు చేసింది. ఆ ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. రైతుల సంక్షేమానికి భారతదేశంలో ఏ విధంగా ఉన్న ప్రతి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి పేద, రైతు, పారిశ్రామిక వర్గాలకు అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధి పదంలో నడవడానికి నరేంద్ర మోడీ గారు అనేకంగా కృషి చేశారు. దాంట్లో భాగంగానే మనకు రైతులకి కిసాన్ సంయోజన నిధి ఇచ్చిండ్రు, కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు. పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందానంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకి అత్యధికంగా ఇల్లు కట్టించిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే కేవలం మోడీ గారి ప్రభుత్వం అనే తెలియజేయడానికి మేము చాలా గర్విస్తున్నాం.